హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నవదీప్ లవ్ మౌలి అంటూ మన ముందుకు వచ్చేసాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్, పంకూరి గిద్వాని, చార్వి దత్త ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమే లవ్ మౌలి. మరి ఈ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. కథ విషయానికి వస్తే మౌలి నవదీప్ చిన్నతనం నుండి ఒంటరిగా పెరుగుతాడు. మనుషులతో సమాజంతో కలవడానికి కూడా ఇష్టపడడు. అయితే తాను మంచి ఆర్టిస్ట్. తను వేసే పెయింటింగ్స్లో ఎంతో డెప్త్ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మౌలి వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర అలియాస్ పంకూరి గిద్వాని అతని జీవితంలోకి వస్తుంది. ఆమెను మౌలి గాఢంగా ప్రేమిస్తాడు. కొన్నాళ్ల తర్వాత చిత్రలో మౌలి కోరుకున్న మార్పులు ఏమిటి, అసలు చిత్ర ఎలా ఉండాలని మౌలి ఆశించాడు, అందుకోసం మౌలి ఏం చేశాడో అనేదే మిగిలిన కథ. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోగా నటించిన నవదీప్ చాలా స్టైలిష్గా కొత్త పాత్రలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో, అలాగే హీరోయిన్తో సాగే బోల్డ్ అండ్ లవ్ సీన్స్లో కూడా నవదీప్ నటన చాలా బాగుంది. నవదీప్ను కొత్త కాలంలో చూపించిన మూవీ ఇది. అతడు లుక్లోనే కాకుండా నటనలోనూ వైవిధ్యం కనబడింది. సమాజపు కట్టుబాట్లతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా బతికే యువకుడిగా చక్కటి యాక్టింగ్ను కనబరిచాడు. చిత్ర పాత్రలో పంకూరి గిద్వాని ఈ సినిమాకు మెయిన్ హైలైట్గా నిలిచింది. గ్లామర్ని పండిస్తూనే క్యారెక్టర్ పరంగా ఆమె చూపించిన వేరియేషన్ మెప్పిస్తాయి. అఘోరాగా గెస్ట్ పాత్రలో రానా దగ్గుబాటు కనిపించి సర్ప్రైజ్ చేశాడు. పంకూరి గిద్వాని ముఖ్యంగా 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు అవనీంద్ర రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. ఇక మూవీలోని మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా, ఇంట్రెస్ట్ లేకుండా సాగింది. పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ఫ్లిక్ట్ను, సన్నివేశాలను రాసుకుని ఉంటే బాగుండేది. అయితే సినిమా మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పుట్టించడానికి దర్శకుడు బోల్డ్ ఎలిమెంట్స్ను యాడ్ చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. నటీనటుల నటన బాగున్నా వాళ్ళ పాత్రలను తీర్చిదిద్దిన తీరు మాత్రం సినిమాని బలహీనపరిచింది. సో మొత్తానికి లవ్ మౌలి అంటూ వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ ఫ్యాంటసీ డ్రామా హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ లవ్ సీన్స్ బాగున్నప్పటికీ కథాకథనాలు అంతగా మెప్పించలేకపోయాయి. ఓవరాల్గా లవర్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయినప్పటికీ ఈ సినిమా కొంతమంది ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చు.